నన్ను లేకుండా నేను బ్రతకలేనా? పుట్టినప్పుడు ఒంటరిగానే వచ్చాను, వెళ్ళేటప్పుడు ఒక్కడనే వెళతాను. కష్టమైన సుఖమైన ప్రతి ఒక్కరిది ఈ జీవితంలో ఒంటరి ప్రయాణమే కదా. తోడు కోసం తాడు కట్టించుకొని ఒంటరిగా బ్రతకలేనని ప్రమాణం చేసి ఏదో చిన్న బంధం అనే తీగతో జీవితాంతం అల్లుకున్న ఓ ప్రేమ మొలకవు. కాసింత సిగ్గు అప్పుడే అలక ఎన్నెన్ని చిలిపి మాటలు అనేసి మూల ముడుచుకొని కూర్చుని ఓరకంటగా ఓ చూపు పడేసి నేను తప్ప ఇంకెవరు నీ ముఖానికని చూసే చూపు తట్టుకోలేము కదా. నాతో ఓ మాట కూడా చెప్పకుండానే నాకు ఇష్టమైన గోంగూర పచ్చడి చేసి నేను తినే లోపు పక్క సర్ది అటు తిరిగి పడుకునే నిద్ర నటించే ఆ వాలకం చూస్తే బాధయ్యదా? నువ్వంటే ఇష్టమని పైకి చూపించడం తెలియని ప్రేయసివి చొట్ట బుగ్గలతో బొంగ మూతి పెట్టి నేనే కలుగు చేసుకుని బ్రతిమలాడాలని తన ప్రవర్తన. నవ్వు తెప్పించినా ఇంకాస్త ఉడికించేలాగానే గమ్మునే కాలం గడిపేస్తున్నా. పుట్టింటి వారు ఎంత కాలం చూస్తారు? వారే సర్ది చెబుతూ ఉంటారు. అలా కాదు ఇలా కాదు, సమస్యలు సర్దుకోవాలి. అమ్మ ప్రతిదానికి కోపం తెచ్చుకుని ఇక్కడికి వచ్చేస్తే మాకు మాత్రం కష్టం కదా. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఈ పిల్ల మాట్లాడితే పుట్టింటికి వచ్చేస్తుంది, భర్త అంటే ఇష్టం లేదేమో అని గుసగుసలాడతారు కదా. ఇది ఒక పక్క ఎలా జరుగుతుంటే మరో పక్క మన హీరో గారు రోజులు చెయ్య కాల్చుకున్నాక వల్ల కాదు బాబు, ఏం చేయాలనే పథకం రచిస్తాడు. ఏమీ తెలియనట్టు ఏ గొడవ లేనట్టు సరదాగా చూడడానికి వచ్చినట్టు అత్తారింటికి వెళ్తాడు. అత్తగారితో ఏమీ లేదండి, ఎలా ఉన్నారో మీ అందరిని చూసి వెళ్దామని వచ్చాను, ఇలా పని మీద వెళుతూ మీ దగ్గరికి వచ్చానంటాడు. ఇక తప్పదు కదా, భార్య కూడా వచ్చి పలకరిస్తుంది. అదే సందర్భంలో అత్తగారంటారు, బాబు వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి, ఆమె ఒక్కతే వెళ్ళలేను అంటుంది. ఎంత మాట అత్తయ్య గారు, ఆమెను మీరు అడగలగాల, అలాగే తీసుకెళ్తాను. ఇప్పుడు ఆమెలో 2 కోణాలుంటాయి. పట్టు వదిలే ఆయనతో వెళ్ళిపోవడం, లేకపోతే బెంకగా ఇక్కడే ఉండటం. అలా ఉండాలంటే అమ్మ సహకారం లేదు, చేసింది తప్పు అంటుంది. పక్క వాళ్ళు గుసగుసలాడుతున్నారు, తప్పదు, వెళ్ళిపోక తప్పదు. తనకు వెళ్ళాలని ఉంది కానీ ఈగో అప్పుడు జరిగిన గొడవకి పుట్టింటికి వచ్చేసింది, ఎలా ఇరుక్కుంది. మొత్తానికి భర్తగారి ప్రయత్నం ఏమీ తెలియనట్టు వచ్చి చూడడానికి వచ్చినట్టు వచ్చి భార్యను తీసుకుని వెళ్ళాడు. భార్యాభర్తల మధ్య ఎప్పటికీ 3వ వ్యక్తి జోక్యం పనికిరాదు. ఎందుకంటే క్షణకాల కోపం కూడా క్షణకాల ప్రేమైన ఒకరికొకరు సొంతం. మధ్యలో వచ్చిన వారికి తంటాలు కావున 3వ వ్యక్తి ఇక్కడ మరుగున పడతాడు. కావున భార్యాభర్తల మధ్య చిలికి గాలివానలుగా పెను తుఫానుల మారకముందే మీరెళ్ళి ఆమెను అడగటం మంచిది. ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా పెళ్లినాటి ప్రమాణాలను ఆధారంగా చేసుకుని ఒకరికి ఒకరమని భావించి తమరు తగ్గినంత మాత్రాన పోయేదేమీ లేదు, జీవితం చక్కబడుతుంది. కావున మీరు ఒక అడుగు ముందుకు వేయడం మంచిది. పైగా మీకు రివార్డు కూడా భర్తగారు తమ కోసం అభిమానాన్ని వదిలి ప్రేమతో ఆమెను చేరుకున్నారు. కావున జీవితంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరిగినా మీ పట్ల స్పందించి విధానం మారిపోతుంది. కావున ప్రయత్నం చేయడం ఉత్తమం. పశ్చాత్తాపం, తప్పును తప్పుగా అంగీకరించి చేసిన తప్పును తిరిగి చేయకుండా ఎందుకు చేశానా అనుకుని మరొక్కసారి చేయనని చెప్పుకోవడం, సారీ చెప్పడం, కోపము, ఒత్తిడి, ఆందోళనలందు జరిగిన పొరపాట్లను ఒప్పుకుని క్షమాపణలు చెప్పడం, బుజ్జగించడం, ఆమె ఏడ్చడం, తిట్టడం, సూటిపోటి మాటలంటే బాధాతప్త హృదయాన్ని మరింత బాధించక దగ్గరగా తీసుకుని బుజ్జగించండి, సముదాయించండి. సమయ స్ఫూర్తిని కలిగి అప్పటికి అయ్యేది మాట్లాడి మనమున నాటిన మాటల తోటాలను నును మెత్తగా నొప్పి లేకుండా తీసేయాలి. ప్రతిస్పందన ఇవ్వకుండా ఉండటం, ఆమె బాధతో ఆవేదనతో నిందారోపణ చేస్తే సహించి కార్య సాధకుడు కావడం, ప్రాధేయపడడం, గడ్డం పట్టుకుని చేతులు పట్టుకుని నీవు లేక నేను లేని ప్రాధేయపడటం, ప్రాయశ్చిత్తం, కంటి నీరులక గద్గద స్వరంతో నీవు రాక నేను ఇచ్చట నుంచి వెనుతిరగనని, నాకిక చావే శరణ్యమని ఎంట్రిన్ బాటలు చూపండి. కత్తిని చూపించి పొడుచుకొని చనిపోతానని బెదిరించండి. తండ్రి మాట ప్రకారం
14 సంవత్సరాల అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అదే తండ్రి మాట కోసం తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న ప్రతి ఆడబిడ్డ హృదయంలో నిత్య తులాభారం. సంస్కారం అనే ఆభరణంతో భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దుతుంది. అందంగా అలంకరించుకోవాలి అంటే అద్దం ఎంత సహాయపడుతుందో, జీవితాన్ని అందంగా మలుచుకోవాలి అంటే అర్ధాంగి అనే అద్దం మనసును అర్థం చేసుకునే తోడు దొరికినప్పుడే మనలో ప్రతిభ బయటపడుతుంది. సంతోషం అనే పెద్ద ఫలం భర్త అయినప్పుడు నమ్మకం అనే చిన్న విత్తనం భార్య అవుతుంది. భర్త అనే పిలుపు ఎన్ని సాధించినా భార్య అనే గెలుపు అందించిన ప్రోత్సాహం లేకపోతే జీవితం ఉన్న చోటనే ఉన్నట్లు తయారవుతుంది. ఒక మనిషి జీవితంలో అన్ని సమపాలల్లో ఉన్నప్పటికీ భాగస్వామి అనే విజ్ఞాన విషయంలో ఐక్యత రాలేదు అనుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందో వర్ణించడం వర్ణనాతీతం. కాబట్టి ఆభరణం అనే మాట కూడా గృహలక్ష్మికి ముందు ఉండాలి. పెళ్ళి అంతరార్థం జీవితం అంతా మనతో ఉంటూ మన సుఖ దుఃఖాలు పంచుకునే అవసరం ఎవరికి ఉంటుంది? భార్యకి, భర్తకి. పెళ్ళి అయిన ఒక 2-3 ఇయర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కష్టంగా ఫీల్ అవుతావు. ఏది జరిగినా ఆ టైంలో తట్టుకుని నిలబడగలిగితే మిగతా జీవితం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. దానంతట ముందుకు అదే సాగిపోతుంది. భర్తగా నేను ఈ సమాజానికి అర్థం కావాలి అంటే మనసుగా భార్య అందించే చెయ్యి ముఖ్యం. ఇద్దరు కలిస్తేనే జీవితం, కానీ మోసేది భారం అనుకుంటే తెంపేయాలనిపిస్తుంది, కానీ బాధ్యత అనుకుంటే మొయ్యాలి అనిపిస్తుంది. అదే సంసార జీవితం. పెళ్ళి కొంతకాలమే బాగుంటుంది, ఆ తర్వాత బాధ్యతలు అప్పగింతలతో జీవితంలో మమేకమైపోతాయి. భార్య అనే స్థానాన్ని సరైన దృక్పథంతో జీవితం మొత్తం సరిదిద్దులతో సాగుతుంది. ఒక పురుషుడు సగటున సమయాన్ని కేటాయించేది ఇంటికి చాలా తక్కువే అని చెప్పాలి. అదే ఇంటికి భార్య ఎక్కువ కేటాయిస్తుంది కాబట్టి ఆమె ఇంటికి ఆభరణం అని ఒప్పుకోవాలి. కాదంటారా మిత్రమా? సంపాదనలో బాధ్యతలను మోయాల్సింది భర్త అయినప్పటికీ ఆ బాధ్యతల వెనుక కష్టాన్ని అర్థం చేసుకుని ఇంటిని చక్కదిద్దేది, నలుగురిలో ఏ విషయంలోనైనా తగ్గకుండా పిల్లల్ని పెంచేది భార్య కాబట్టి ఆభరణం అయ్యింది. భవిష్యత్తు ప్రణాళికల కోసం భర్త పరిగెడుతూ ఉంటే భార్య సమయాన్ని సద్వినియోగం చేస్తుంది కాబట్టి ఆభరణం అయ్యింది. జీవిత చర్మాంకంలో మరో చంటి బిడ్డలాగా భర్తను చూస్తుంది. నిస్వార్థ సేవకు ఆభరణంగా మిగిలిపోతుంది. సంతోషంగా ఉండటానికి జీవితం మొత్తం కష్టపడ్డ భర్తకు తృప్తి అనే ఆభరణంగా భార్య ఇచ్చే భోగం మీదే అన్నీ ఆధారపడ్డాయి కాబట్టి ప్రత్యేకమైన ఆభరణం అయ్యింది. ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేది ఒక్కటే, మనల్ని అర్థం చేసుకునే మనస్సున్న మనిషి ఒకరు కావాలి అని. అది భాగస్వామి అవ్వాలని. అందం సామాన్యమైనది, కానీ వ్యక్తిత్వం విలువైనది. ఆ వ్యక్తిత్వాన్ని గొప్ప ఆభరణం వచ్చిన భాగస్వామి బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. గడియారం సామాన్యమైనది, కానీ సమయం విలువైనది. ఆ విలువైన సమయాన్ని వాడుకొని జీవితాన్ని సరి అయిన మార్గంలో తీసుకువెళ్ళే అర్హత భార్య అనే ఆభరణం. శరీరం సామాన్యమైనది, కానీ జీవితం అనే విలువైన మార్గానికి ఆధారం అర్ధాంగి. సంబంధ బాంధవ్యాలు సామాన్యమైనవి, కానీ వాటిని కొనసాగించడానికి సరైన భాగస్వామి ఉంటేనే విలువైన బంధాలుగా మారతాయి. అందుకే ప్రతి స్త్రీని గౌరవించండి. చులకనగా, వస్తువుగా, పని మనిషిగా, నీ సుఖం కొరకు వాడుకునే బొమ్మలా మార్చవద్దు. కొంగు తీసి ముందుకేగిన, చెంగు తీసి మూతి తుడిచిన, ముడిచిన తనకు లేరు ఎవ్వరు సాటి. ఇలలో తన లేని ఇల్లు, కలలో ఊహకందని భావన, బిడ్డలను ఆదరించి పెద్ద సేవలో తరించి, భర్తని మురిపించి మైమరిపించి, బ్రతుకు మీద ఆశలు పెంచి, చెడు ఆలోచనలు త్రుంచి భ్రమరంలా ఎగురుతూ, భర్తను భ్రమల నుండి క్రిందికి దించుతూ, కళ్ళు కాయలు కాచేలా, భర్త జీవితాన పువ్వులు పూసేలా చేసిన జీవితం లేని పని మనిషి. జీవితాన్ని అందించే మన మనిషి ఏమిచ్చి తీర్చుకోగలం? భార్య రుణం. ఆమెకు భారం కాకుండా ఉండటం తప్ప ఒకరికొకరు తోడు నీడ. బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం. అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం. దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. ఇట్స్ ఫ్యామిలీ లెవెల్, బట్ హోల్డింగ్ మై హ్యాండ్ యు ఆర్ హోల్డింగ్ మై లైఫ్, దట్ ఈజ్ వైఫ్. చాలామంది
వాళ్ళ తెలివితేటలను ఉపయోగించుకోరు. నాకు ఏమీ తెలియదని భ్రమలో ఊగిసలాడుతుంటారు. కానీ వాళ్ళను వాళ్ళు తక్కువ అంచనా వేసుకుని అంత సీన్ నాకు లేదనే ఆత్మ న్యూన్యతా భావంతో ఉంటారు. చదివేస్తే కాదు, గుడ్డెద్దు ఉలవ చేనులో సామెతలాగా ప్రశ్నలు ఏమిటి, దానికి సరియైన సమాధానం రాసుకోవాలి. ఆ రంగంలో సాధించిన వాళ్ళు ఏది ఫాలో అవుతున్నారు, సిలబస్ ఏమిటి, అందులో ఉండే విషయాలను పదే పదే క్షుణ్ణంగా చదివి సబ్జెక్ట్స్ని అర్థం చేసుకుని ఎగ్జామ్స్ రాస్తే ఎందుకు విజయం సాధించలేకపోతున్నాం? ఆలోచించండి మిత్రమా. తర్వాత మధ్యతరగతి జీవితానికి మనకొచ్చే జీతం ఎంత? ఖర్చులు తగ్గించుకుని మార్గాలు అన్వేషించాలి. ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అనే ఫార్ములాతో పొదుపు మదుపు చేయాలి. దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి తక్కువ ఖర్చు పెట్టాలనే ఆర్థిక ప్రణాళిక లేకుంటే ఉద్యోగి పేదవాడుగా మారిపోతాడు. అందుకే దేనికైనా ఓ ప్రణాళిక అనేది ఉండాలి అంటారు పెద్దవాళ్ళు. భార్య తన వరకు అన్నీ తానై చూసుకుంటుంది. ఇంట్లో వాళ్ళేమో నీ భార్య నీకు ఏదో మొత్తు మందు పెట్టిందిరా నాయన, అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, నువ్వు పెళ్ళై చాలా మారిపోయావురా అని ప్రతిరోజు మానసిక వేదన. పెళ్ళి చేసుకున్నామన్న సంతోషం తప్ప మనశ్శాంతి లేదు. భార్య ఏమో ఇంట్లో ఊడిగం చేసి చేసి అలిసిపోతున్నానండి అంటూ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళే రెస్ట్ తీసుకోవాలంటుంది. మరి మగవాడికి రెస్ట్ లేదా? వాడు జీవితాంతం గాడిది సాకిరేనా? పెళ్ళి కాకముందు సినిమాలని, స్నేహితులని హ్యాపీగా బ్రతికే ఈ యవ్వనం ఇప్పుడు బందీఖానాలా మారిపోతూ ఉందే అనే బాధ అతనికి ఉండదా? నా మీద నాకే కోపం. ఒక పని చేసేసి ఆ పని ఎందుకు అలా చేశానని కోపం. అలా చేయకుండా ఉంటే నాకెందుకు కష్టాలు వస్తాయి? అలా కొన్ని జీవితాంతం వేధించే సమస్యలు చూస్తే నా మీద నాకే కోపం. ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే నా జీవితం మారిపోయేదని, కోపం నాకెందుకు, దేవుడు నా తలరాతని రాశాడని మనసులో బాధ. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు తప్పని తెలుసుకునే లోపలే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. పూడ్చలేని నష్టం కళ్ళ ముందర భయానకంగా కనబడుతుంది. సంతోషములు అందరూ బంధువులే, కష్టములు ఆదుకునేవారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ వీడు మనకెలా ఉపయోగపడతాడని ఆలోచిస్తారే తప్ప ఈ కాలంలో ఎవరికి ఎవరు ఏమీ కారు. పుడుతూ అన్నదమ్ములే, పెరుగుతూ దాయాదులు, చిన్నప్పుడు నాన్న నా తమ్ముడు అనుకునే ఆప్యాయతలు గడ్డాలు వచ్చినాక ఒకరికొకరు శత్రువులే. మరియు బ్రతుకులు చూస్తున్నాగానే అందరివి మారిపోతాయి. మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు, గంజి నీళ్ళైనా తాగు, అప్పు చేయొద్దు నాన్న అని. కానీ ఇప్పుడు అప్పు చేసి రోజు దర్జాగా బ్రతుకుతూ అప్పు ఇచ్చే వాళ్ళను తలుచుకొని భయభ్రాంతులకు లోనవుతున్నాం. మరి ఏమిటో ఈ బాధలు? పెరిగిన ధరలు, ఎదిగిన పిల్లలు, ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. నీకేమండి, మీరు ఉద్యోగంలో ఉన్నారు, అడుక్కు తినలేదని భార్య చిన్న ఓదార్పుతో ఏదో ఓ మూల ఓ ధైర్యం. ఈరోజు కాకపోతే రేపైనా బ్రతుకులు మారిపోతాయేమో అని ఒక చిన్న ఆశ. ఒకప్పుడు ఏమి కావాలన్న నాన్న కొనిచ్చేవాడు. ఇప్పుడు పెద్దయ్యాక ఏది కొనాలి, ఏది ఎంతలో వాడుకోవాలి, ఎలా మిగలబెట్టాలో తెలియదు. ఒక్కోసారి బాధేస్తుంది, జీవితానికి సంబంధించిన చదువు ఉంటే ఎంత బాగుండేది అని. ఓ పని చేసేటప్పుడు ఇది ఎంతవరకు సరైనదని ఆలోచించి ఆ పని చెయ్యాలి. కానీ అవసరం ఒక్కోసారి రాంగ్ స్టెప్ వేయిస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బర్త్డేలకు ఖర్చు అనేది ఊహించుకోలేం. ఏముంది, సంవత్సరానికి ఒక్కసారే కదా వస్తుంది, బిడ్డలు బాధపడతారని అందరికీ బట్టలు కొనివ్వాలి. చూడు, చిన్న బిడ్డ కొత్త బట్టలు వేసుకుంటే పెద్ద బిడ్డకు లేదనే బాధ ఉండకూడదు అని ఇక భార్యకు తీసిస్తే అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు, మీరేమో పాతవని ఇష్టం లేకుండా కొత్త బట్టలు వేసుకుని సింగారించుకున్న ఎద్దులా ఓ ఫోటోకి పోజ్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇదే సగటు మధ్యతరగతి వాడి బాధ. మనం ఎలా ఉండాలి అంటే మాటలు చిలుకుల, చురుకుల, గుర్రంలా, వేగంలా, జింకల, కష్టంలో వడ్రంగి పిట్టల, చూపులో గద్దల, పట్టులో ఉడుముల, విశ్వాసంలో కుక్కల, ప్రేమలో పావురంల, సమయంలో ఉడుతల, ధైర్యంలో సింహంల, ఓపికలో తాబేలుల, నడవడికలో హంసల, మంచిలో పిచ్చుకల, సమయస్ఫూర్తిలో కోకిలల ప్రయత్నం చేయాలి. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు, మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శ్రీరాముని రాజుగా ప్రకటించిన ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకుని విడిచిపడవద్దు. శ్రీరామదంట వాడికే తప్పలేదు, కేవలం మనమెంత. చావడానికి ఒక క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే
ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడమే నిజమైన మరణం. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఎలా మనుషులు తమకు తాముగా ఇరుక్కుని నరకం పొందుతున్నారు. తండ్రి డైరీలో చివరి పేజీ. చిన్న అలిసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం, తువ్వాలు లేదు, చుట్టు పెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతుంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడు అవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి, ఒకే విషయాన్ని పదే పదే చెబుతుండేవాడివి. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చేయలేదని తిట్టకో. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను, ఉతకరావు నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించాను చిన్న. అందుకేనేమో ముసలి వాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్థం చేసుకో. ఈ పయనంలో బతకాలని ఉండదు, కానీ బతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు, దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడిని. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతారా చిన్న? మనసుకు ఇష్టమైన వారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, వారు ఎప్పటికీ మన హృదయంలో ఉంటారు. ఇది నా లైఫ్. ఒకరికి భయపడి బ్రతకను, ఒకరిని తక్కువ చేసి మాట్లాడను. నన్ను తక్కువ చేసిన వారి దగ్గర నేను ఉండను. మరణానికైనా ఎదురిస్తాను, కానీ నాకు విలువ ఇవ్వలేని చోట మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఉండను. అయినా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు, ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి. అందరికీ నవ్వులు పంచాలి, కానీ ఎదుటివారికి చులకన అయ్యే వరకు కాదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. మీ గురించి మీరు తక్కువ చేసుకుని మాట్లాడవద్దు. మీ కళ ఏదైనా సాధించే వరకు వదలవద్దు. లేదు, కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు. అవునా అని చెప్పేందుకు భయపడవద్దు. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. మీ చేతిలో లేని దాన్ని అలా వదిలేయండి. నిరాశవాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి. అందరినీ మెప్పించండి. ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవరికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికి ఓ మాట, అది నెరవేరడంతో టాటా. ధనం ఉంటే లేదు గుణం, గుణం ఉంటే లేదు ధనం. ఆప్తుడు ఎవడు, ఆత్మీయుడెవడు, నింద వేయని బంధువు ఎవడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట నిలిచేవాడే స్నేహితుడు. దూరం చేసుకోవలసిన 5 అలవాట్లు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించడం, గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి, మార్పును ఆహ్వానించాలి. మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు కష్టమే, ఎదుటివారికి కష్టమే. కాబట్టి మార్పును ఆహ్వానించండి, ఆస్వాదించండి. జరిగిన దానికి ఫస్ట్ చాట్ ఆఫ్ పడుతూ స్వాంతకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి కష్టాలు ఓర్చుకోవాలి. రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుంది. అలాగని ఎలాంటి ఎత్తుగడలు, ప్రణాళికలు లేకుండా సవాళ్లు స్వీకరించడం తప్పు. కాబట్టి సవాళ్లు బరువు తూచి లాభ నష్టాలు అంచనా వేసి ముందడుగు వేయాలి. గెలుపోటముల సహజం. ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపు ఎలా సాధ్యపడుతుంది? ఓడిన చోటే నెగ్గాలి. కాబట్టి తిరిగి గెలవడం కోసం ఓటమిని అంగీకరించాలి. నీ దారిలో ముళ్ళు ఉన్నాయనే పైన మాపకు, లక్ష్యం దూరం అవుతుంది. మీపై విమర్శలు అనే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా, ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి. 1 నెల లేట్ అవ్వచ్చేమో, కానీ విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలు వేసుకుంటారు. అది గెలుపు అంటే. వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన ఫలితం అనేది ఉండదు. ఎవరి అలవాట్లు, అభిప్రాయాలు వారివి.
కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏమిటో జీవితం అలా అయిపోయింది అనుకుంటాం. దానికి బాధ్యులెవరు? మనమే చేసుకున్నాం. మీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉండు, గంజినీళ్ళైనా ఉల్లిపాయ నంచుకొని తిన్నా పర్వాలేదు, అప్పు చేయకు. మనిషికి ఇంతకు మించి జీవితం లేదు. ఇలాగే మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు అని యక్షుడు ధర్మరాజును అడిగాడట. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యను, భర్తను, పిల్లలు, పేరు ప్రతిష్టలు సమాధానం చెబుతారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారనుకోవడం భ్రమ అని రకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా అంగీకరించకుండా ఉండలేని విషయం ఇది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యమే. డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. డేగ వెనుక భాగంలో కూర్చొని మెడ మీద పొడుస్తుంది కాకి. అయినా డేగ స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం సమయం లేదా శక్తిని వృధా చేయదు. డేగ కేవలం తన రెక్కలను తెరిచే ఆకాశములు ఇంకా పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. డేగ పైకి ఎదిగిన కొద్దీ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరం అవుతుంది. ఆపై ప్రాణవాయువు లేకపోవడం వల్ల కాకి కింద పడిపోతుంది. కాకులతో ఈ సమయాన్ని వృధా చేయకండి. వాటిని మీ ఎత్తులకు తీసుకెళ్ళండి. వాటి శక్తియుక్తులు వాటికి అవగతమై అవే దారిని ఇస్తాయి. అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు. కడుపు ఉబ్బరించే అంతగా తినకూడదు. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు. కోపంగా 4 మాటలన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు. గతం తలుచుకొని బాధపడవద్దు. అది తలకొరివితో సమానం. ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్పని ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరి ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు. కాబట్టి హాయిగా ఉండండి. మనసుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం గారు చివరిసారి చెప్పిన కథ. ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్ళారు. ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసిన కొడుకు జడుసుకుంటాడు. భయంతో నానా పరిగెత్తు, సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెట్టాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకును దగ్గరగా తీసుకుని, అలా భయపడకు బాబు, అవి కేవలం శిల్పాలు మాత్రమే, అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు. ఆ కుర్రోడు బేలగా శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అప్పటి నుండి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనసుల్లో వెతకడం ప్రారంభించా. దేవుడు కనిపించలేదు, కానీ మానవత్వం కనిపించింది అని. ఒక గిన్నెలో ఉన్న నీళ్ళల్లో ఒక కప్ప దూకింది. ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఇప్పుడు స్టవ్ అంటించారు. స్టవ్లో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఆ కప్ప వేడికి తట్టుకుని నిలుదొక్కునే ప్రయత్నం చేస్తుంది. వేడికి తగ్గ విధంగా తనను తాను మలుచుకుంటుంది. కానీ బయటకు దూకే ప్రయత్నం చేయడం లేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికీ వేడిని తట్టుకునే దాన్ని శక్తి సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది, కానీ దానివల్ల కాలేదు. అప్పటికే దాని సర్వశక్తులు పడేసింది. కొద్దిసేపటికే కప్ప మరుగుతున్న నీళ్లల్లో చచ్చిపోయింది. కప్ప చనిపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారా? అది ఆ మరుగుతున్న నీళ్ళ వల్ల అనే కారణం అది కాదు. నిజం ఏమిటంటే బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల కప్పలాగానే మనం మన స్నేహితులు, బంధువులతో సమయానుకూలంగా సర్దుకోక తప్పదు. కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలి, ఎప్పుడు వదులుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. అందరూ మనల్ని అన్ని విధాలుగా భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. మనం ఎంత అవకాశం ఇస్తే అంతా వాడుకుంటారు. అయితే ఎప్పుడు వాళ్ళు కబంధ హస్తాల నుండి బయటపడాలో తెలుసుకోవాలి. మన శక్తి సన్నగిల్లే లోపే బయటపడటం అనేది ముఖ్యం. పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది. పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది. వెన్నను కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది. పాలు కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ. కానీ ఈ 4 రంగు తెలిపే. దీని అర్థం ఏమిటంటే మాటి మాటికి దుఃఖం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఎక్కువ.
పాలు ఉపయోగపడేవే, కానీ ఒక్కరోజు కోసమే, తర్వాత అవి పాడైపోతాయి. పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే అది పెరుగు అవుతుంది, కానీ 2 రోజులే ఉంటుంది. పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది, ఇది కూడా 3 రోజులు ఉంటుంది. వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది. నెయ్యి ఎప్పుడూ పాడవదు. ఒక్క రోజులో పాడయ్యే పాలల్లో ఎప్పుడూ పాడవని నెయ్యి దాగే ఉంది. అదేవిధంగా మీ మనసు కూడా లెక్కనేనని శక్తులతో నిండి ఉంది. దానిలో కొన్ని మంచి ఆలోచనలు నింపి మీకు మీరే చింతన చేయండి. ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి. మీరు ఎప్పుడూ ఓడిపోరు, ధైర్యశాలి అవుతారు. ఎక్కడో పుట్టి పెరిగి మీ నీడకు వస్తుంది, మీ వంశాన్ని నిలబెడుతుంది, సంసారాన్ని నిత్య సాగు చేసే ఫలాన్ని తెచ్చిపెడుతుంది, రాత్రి సుఖాలను అందిస్తుంది, గృహాన్ని సైనికునిలా కాపాడుతుంది, భర్త కీర్తి ప్రతిష్టలను పెంచేలా ప్రవర్తిస్తుంది భార్య. ఆఖరణ వృద్ధాప్యంలో కూడా చేతనైనంత సేవ చేస్తుంది సాధ్వీమణి. భార్య నుంచి అన్నీ పొందాడు కాబట్టి పరమశివుడు మొదట భార్యకు అర్ధ శరీరాన్ని, రెండవ భార్యను శిరస్సునందు, అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలమందు, బ్రహ్మ చదువుల తల్లిని సరస్వతికి ముఖమునందు స్థానం ఏర్పరిచి తమ ప్రేమను చాటుకున్నారు. ఒక్కసారి కుండను ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యము అని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒకటే గుర్తు పెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది మట్టిలోనికే, మధ్యలో ఆవేశం, గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబు ఇచ్చిందట. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది. మీరు 24 గంటల్లో 10 గ్లాసులు నీరు కూడా తాగనప్పుడు కిడ్నీలు గాయపడతాయి. మీరు 11 గంటల వరకు నిద్ర పోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనలేకపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న పేగు అనేది గాయపడుతుంది. గుర్తుపెట్టుకో, మీరు ఎక్కువ వేయించిన మరియు కారణంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు గాయపడతాయి. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్లు కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు లంగ్స్ గాయపడతాయి. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు మీ కాలేయం బాధపడుతుంది. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్తో మీ భోజనం తినేటప్పుడు గుండె గాయపడుతుంది. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది. ఎందుకంటే అవి రుచికరమైన. మీరు చీకటిలో మొబైల్ ఫోను మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో చేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి. మీరు ప్రతికూల ఆలోచనలు ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు అనేది గాయపడుతుంది. ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు, కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి. నీ దేహం దేవుని ఆలయం. ఒక్కరోజు లంగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే 25,000, కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10,000, హార్ట్ లంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో, ఇంకా బ్రెయిన్కి సబ్సిడీ రాలేదు, వస్తే కోట్లలో. అంటే మెడికల్ పరిభాషలో రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా? నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరి ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఆనందకరమైన జీవితానికి 5 సూత్రాలు. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరికి చెడు చేయాలనకూడదు. క్షమించే గుణం అలవర్చుకోవాలి. మంచి చేసే గుణం ఉండాలి. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ఈ క్రింది వాక్యాలను ప్రతిరోజు చదవటం అలవాటు చేసుకోండి. ఇలా చదవటం వలన రోజు రోజుకి మీలో ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది. నేను అదృష్టాన్ని నమ్ముకోను. నేను నా శ్రమని నమ్ముకుంటాను. నేను సమయ పాలనను పాటిస్తాను. నేను నా సమయాన్ని వృధా చేయను. నేను ఏ పని నీ మధ్యలో వదిలిపెట్టను. నేను ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తాను. నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. నాలో అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాను. నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా యొక్క పనులను వాయిదా వేయను. నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను. 4 ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను. నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాను. నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను. నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. ప్రతిరోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాను. నేను ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేయడానికే జన్మించాను.
అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు, గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా? గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు, కప్పకూత రాత్రి పగులు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడే ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక్క మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు. ఇద్దరు అన్నదమ్ములు, ఒకడు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతును నువ్వు ఎందుకు అలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్ల ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడు కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు. ప్రయోజకుడు, నీ నవ్వు ఎందుకలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే, ఆయన తాగుబోతూ మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అమ్మను కొట్టేవాడు, ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను అని చెప్పాడు, అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు. ఒకే పరిస్థితి ఇద్దరికి వేరువేరు పాఠాలు నేర్పించింది. తేడా పాఠంలో లేదు, అర్థం చేసుకునే దానిలో ఉంది. విజయం సాధించడానికి ఈ రహస్యం తెలుసుకోండి. ఆసక్తి ఉన్నప్పుడే పని చేయడం కాకుండా ప్రతిరోజు స్థిరత్వంతో ప్రయత్నించడం, పనిలో ఖచ్చితత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకుండా పురోగతిపై దృష్టి పెట్టడం, ఆకర్షణలకు లోను కాకుండా అభిరుచికి తగ్గ లక్ష్యాలను నిర్దేశించుకొని అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం. ఎలన్ మస్క్ విజయ సూత్రాలు: సాహసాలతో సావాసం, వినూత్నంగా ఆలోచించడం, సంప్రదాయాలను సవాల్ చేయడం, అలుపెరిగని కృషి, వారానికి 80 నుంచి 100 గంటలు శ్రమించడం, పట్టుదలతో అడ్డంకులను అధిగమించడం, సమర్థ నాయకత్వం, స్పష్టమైన లక్ష్యాలతో జట్టుగా పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చన్న విశ్వాసాన్ని బృందంలో నింపడం, వ్యక్తిగత పురోగతి, ఇతరుల అభిప్రాయాలను స్వీకరించడం, ఆశావహ దృక్పథాన్ని కొనసాగించడం. సాహసోపేత నిర్ణయాలు ప్రమాదకరమని భావిస్తుంటారు, కానీ పిరికితనమే ప్రమాదకరం. ధైర్యంగా పనిని మొదలుపెట్టి వారే విజేతలు కాగలరు. వారు తప్పులు చేయొచ్చు, కానీ మరింత ధైర్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఆ తప్పులను సరిదిద్దుకోవచ్చు. ధైర్యవంతులను అందరూ మెచ్చుకుంటారు, కానీ పిరికి వారిని ఎవ్వరూ గౌరవించరు. తెలివైన వ్యక్తులతో ఎక్కువగా గడిపి మీ మేధస్సును వృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. సంపన్నులతో సహవాసం చేస్తే మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు, కొనే మార్గాలు తెలుస్తాయి. కానీ మూర్ఖులతో స్నేహం చేస్తే మీరు కూడా మూర్ఖంగా తయారవుతారు. అందుకే మీలో స్ఫూర్తి నింపే, మీ ఎదుగుదలకు దోహదపడే వారిని స్నేహితులుగా ఎంచుకోండి. ఈ ప్రపంచం నిండా సమస్యలే, అయితే సమస్యలున్న చోటే అవకాశాలు ఉంటాయి. పరిష్కారాలను కనుగొనే ప్రయత్నంలోనే అవకాశాలు పలుకురిస్తాయి. ఇతరులెవరికీ సాధ్యం కాని రీతిలో సులువైన, శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని అత్యంత వేగంగా కనుగొన్నవారే ఈ పోటీ ప్రపంచంలో విజేతగా నిలుస్తారు. ఆయన నైపుణ్యాన్ని సాధించడం గొప్ప వరం. లక్ష్యాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం మీరు ఆ లక్ష్యం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారో దాన్ని నిర్దేశించుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటో వివరంగా కాగితంపై రాయండి. దాన్ని చేరుకోవడానికి మీ సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించండి. లక్ష్య సాధన దిశగా మీ పురోగతిని ఎలా కొలుస్తారో పేర్కొనండి. అప్పుడే లక్ష్యం మీకు స్పష్టంగా కనపడుతుంది. ఈ వైఫల్యాలకు ఇతరులను నిందించడం మానేయండి. ప్రతిసారి సాకులు చెప్పడం ఆపేయండి. పని మొదలు పెట్టడానికి సరైన సమయం కోసం ఎదురు చూడటం వృధా అని తెలుసుకోండి. బాధ్యతలు తీసుకోవడం మొదలు పెట్టండి. పనిని ప్రారంభించడానికి ఈ క్షణమే తగిన సమయమని గుర్తించండి. మీకు కావలసిన జీవితాన్ని నిర్మించుకోవడం మీ చేతుల్లోనే ఉందని అర్థం చేసుకోండి. ఓ పనిలో విఫలమైతే ఇతరులు మనల్ని చూసి నవ్వుకుంటారేమో అన్న భావన చాలామందిలో ఉంటుంది. దీనివల్ల వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సవాళ్లను స్వీకరించడానికి అసలు ప్రయత్నమే చేయరు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎవరికి మీ గురించి ఆలోచించే తీరిక లేదు. అందుకే మీరు ఎలాంటి సంకోచాలు లేకుండా కొత్త ప్రయత్నాలు చెయ్యండి. చాలామంది తమ కన్నా ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని చూసి అసూయ చెందడం, విమర్శించడం చేస్తుంటారు. ఈర్ష్య, ద్వేషాలతో మానసిక అనారోగ్యం తప్ప ఎలాంటి ఉపయోగము ఉండదు.
వివేకవంతులు తమకన్నా గొప్ప స్థాయిలో ఉన్న వారి జీవితాన్ని అధ్యయనం చేసి వారి నుంచి నేర్చుకున్న విషయాలతో తమ జీవితాన్ని కూడా మెరుగుపరుచుకుంటారు. గుర్తుపెట్టుకో మిత్రమా, మీరు కూడా అలా మెరుగుపరుచుకోండి. కొందరికి 2 రకాల మరణాలు ఉంటాయి. ఊపిరి ఆగినప్పుడు కలిగే మరణం గురించి అందరికీ తెలుసు. కానీ జీవితంలో ఎదగాలన్న తపనను కోల్పోయి గాలివాటంగా బతికేయడానికి అలవాటు పడటం కూడా మరణించడంతో సమానం. మొదటి రకం మరణాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. రెండో రకం మరణాన్ని ఆపడం మన చేతుల్లోనే ఉంది. మీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అత్యవసరం. అందుకు మీరేం చేయాలంటే జీవితాంతం నేర్చుకోవడానికి కట్టుబడి ఉండటం, కుతూహలాన్ని కోల్పోకపోవడం, నేర్చుకున్న నైపుణ్యాలను క్రమం తప్పకుండా సాధన చేయడం, ఇతరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం, నైపుణ్యాలను విస్తృతం చేసుకోవడం అనేది స్వీయ పురోగతి దిశగా చేసే నిరంతర ప్రయాణమని గుర్తుపెట్టుకుని ముందుకు సాగడం. ఆనందాన్ని ఎక్కడో వెతుక్కోవద్దు, అది మన అంతరాత్మలోనే ఉంది. ఆ విషయాన్ని గుర్తించినప్పుడే బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఆనందకరంగా జీవించగలం. అలా కాకుండా ఇష్టమైన వ్యక్తులు లేదా నచ్చిన వస్తువులతో ఆనందం కలుగుతుందన్న భ్రమలో మమకారం పెంచుకుంటే ఏదో నాటికి నిరాశ చెందడం అనేది ఖాయం. మన జీవితాన్ని నిర్దేశించేవి మనం చేసే పనులు, మన పనులను నిర్దేశించేవి మన ఆలోచన విధానం. గొప్ప ఆలోచనలు చేసేవారే గొప్ప పనులు చేయడానికి పూనుకుంటారు. వారి వల్లే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అధమ స్థాయి ఆలోచనలు చేసేవారు తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాదు, సమాజానికి నష్టం కలిగిస్తారు. మీ జీవితం మారాలంటే మీ ఆలోచన విధానాన్ని మొదట మార్చుకోండి. పిల్లల మీద అరవకుండా వారితో ఏ పని అయినా చేయించాలంటే ఓ చిట్కా ఉంది. వారు ఆ పని చేయడానికి సరదాగా ఉండే 2 ఐచ్ఛికాలు ఇవ్వండి. ఉదాహరణకు వారిని త్వరగా నిద్రపోమ్మని చెప్పే బదులు బెడ్ పైకి కుందేల్లాగా గెంతుతావా లేక ఎలుగుబంటిలా పాకుతావా అని చెప్పండి. దాన్ని ఆటలా భావించి చేస్తారు. ప్రతి పనిలోనూ ఇలాంటి ఐచ్ఛికాలు ఇవ్వండి. దీర్ఘకాలిక లక్ష్యం కోసం తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయలేని వారు జీవితంలో విఫలమవుతుంటారు. వారంతా తమ కోరికలను, భావోద్వేగాలకు బానిసలు. లక్ష్య సాధనతో కలిగే విజయోత్సాహం, ఆత్మ సంతృప్తికి మించిన అనుభూతి ఇంకేమీ లేదని గ్రహించి తాత్కాలిక సంతోషాలకు దూరంగా ఉన్నవారే విజేతలు కాగలరు. మీరు ఆర్థిక స్వేచ్ఛ పొందాలంటే అవసరాలు, మదుపు, కోరికలు ఇలా మీ ప్రాధాన్యాలను విభజించుకోవాలి. ఆహారం, ఇల్లు, పిల్లలు, చదువు లాంటి కనీస అవసరాలకు నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించుకోవాలి. ఆ తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం తప్పనిసరిగా మదుపు చేయాలి. ఈ 2 పూర్తయ్యాకే మీరు కోరుకున్న వాటిని పొందడానికి సొమ్ము వెచ్చించాలి. మన జీవితంలో ఆరోగ్యం ఎన్ని అంశాలను ప్రభావితం చేస్తుందో తెలుసా? ఉద్యోగ అవకాశాలు, ఆదాయం, ఆత్మవిశ్వాసం, వివాహం, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ బాగుపడాలంటే మనం ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఎంత సంపద ఉన్న ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇతరుల మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఎవరైనా మీ పట్ల అసహ్యం, ద్వేషం ప్రదర్శిస్తున్నప్పుడు మీరు కూడా వారిని అసహించుకుంటే మీ ఇద్దరికి తేడా ఉండదు. దాని బదులు మీరు వారిని బాధితులుగా చూడండి. వారి మానసిక అనారోగ్యం కారణంగానే వారు అలా ప్రవర్తిస్తున్నట్లు భావించండి. అప్పుడు మీకు వారిపై కోపానికి బదులు సానుభూతి కలుగుతుంది. దీంతో మీరు వారితో వ్యవహరించే తీరు సున్నితంగా మారి పరిస్థితి చల్లబడుతుంది. ఈ ప్రపంచంలో అందరూ అదృష్టవంతులు కాకపోవచ్చు. అయితే ఓ షరతు, ఏమాత్రం ప్రయత్నించిన వారికి, పని చేయని వారికి అదృష్టం ఆమడ దూరంలో ఉంటుంది. తక్కువ పని చేసేవారికి ఆమారికే అదృష్టం దక్కుతుంది. శక్తి వంచన లేకుండా కష్టపడే వారిని అదృష్ట దేవత పూర్తి స్థాయిలో కరుణిస్తుంది. కాకపోతే ఆ సమయం రావడం కాస్త ఆలస్యం కావచ్చు. దాని గురించి ఆలోచించడం మానేసి పని చేసుకుంటూ వెళ్ళడమే మన విధి. మీ పనిలో ఉత్పాదకత పెరగాలంటే ఇవి పాటించండి. అతి ముఖ్యమైన అధిక ఫలితాలను ఇచ్చే పనులను గుర్తించండి. వాటికి ఎక్కువ సమయం కేటాయించండి. సమయం వృధా అయ్యే పనులను పరిష్కరించండి. ఒకే పనిని ఎక్కువసార్లు చేయాల్సి వస్తే దాన్ని ఆటోమేటిక్గా చేసే దిశగా ప్రయత్నించండి. మీ మెదడు చురుగ్గా పనిచేసే సమయాన్ని గుర్తించి దాన్ని ప్రభావవంతంగా వినియోగించండి. క్రమం తప్పకుండా మీ పురోగతిని సమీక్షించుకోండి. మంచి అలవాట్లను అలవర్చుకుంటేనే జీవితం బాగుంటుంది. తొలుత ఒక అలవాటును ఎంచుకొని తర్వాత
దైనందిన జీవితంలో భాగమయ్యే వరకు సాధన చేయాలి. ఆ తర్వాత ఇంకో అలవాటుపై దృష్టి సారించాలి. అలాగే ఏ విషయాన్నైనా చిన్న అడుగులతో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలనుకుంటే రోజు 10 నిమిషాలు నడకతో ప్రారంభించి ఆ తర్వాత కఠిన వ్యాయామాల వైపు మళ్ళాలి. ఇంతవరకు ఓపిగ్గా విన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు. జై హింద్, వందే మాతరం.